సో జ్ఞాన మార్గం కష్టం అంటారు కానీ యాక్చువల్గా అది ఈజీ మేము ప్రయోగం చేసి చూస్తే. ఎందుకంటే భక్తి కొంత శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఏవైనా అది పూసలు ఇచ్చారంటే అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ జపం చేయాల్సి వస్తుంది. ఇదైతే డైరెక్ట్ సంకల్పం ద్వారా చేసేయచ్చు. సో ఆ భక్తి యొక్క విధి విధానాల ద్వారా వచ్చినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు కూడా బుద్ధి ద్వారా కనెక్ట్ అవ్వాలి ఆయనకి. సో ఏమీ లేకపోతే ఇప్పుడు మనం జూమ్ ద్వారా కనెక్ట్ అవుతున్నాము, ఆ తర్వాత సంకల్పాలు చెప్తున్నాం, చేస్తుంటే మార్పు రావట్లేదా అంటే వస్తుంది. ట్రై చేసి చూడండి. మీరు చేయాల్సింది కష్టం పడేసి ఏమీ లేదు. జస్ట్ సంకల్పాలు చేయండి. ఇల్లు శివాలయం అనుకోండి. ఇలాంటి సంకల్పాలు చేసి ఇంట్లో వాళ్ళందరూ మారారు అని చెప్పి దయచేసి చెక్ చేయకండి. మీ స్థితి పెరిగిందా అన్నది చూడండి. సో మీ స్థితి పెరిగినప్పుడు, మీరు శాంతితోటి ఉన్నప్పుడు, మీ నుంచి శాంతి యొక్క తరంగాలు ఇల్లంతా వ్యాపించినప్పుడు ఇంటి యొక్క వాతావరణం మారుతుంది. సో మీని ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు మీ నుంచి స్వతహాగా శాంతి ప్రేమ యొక్క తరంగాలు వ్యాపిస్తాయి. ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్ ఏదైతే చూసామో సినిమాలో, ఇప్పుడు సూర్యకాంతం ఆ రకంగా అరుస్తూ ఉంది అంటే కోపం యొక్క స్థితిలో ఉంది, ఆవేశంలో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇల్లంతా అవే తరంగాలు వ్యాపిస్తాయి. అందుకే ఇళ్ళన్నీ హీట్ ఎక్కిపోయినట్టు అనిపిస్తుంది, సఫకేషన్ అనిపిస్తుంది, ఇల్లంతా ఇరుగ్గా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఆ తరంగాల వల్ల. ఆ తరంగాల వల్ల ఏమైపోతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఈజీగా అబ్జార్బ్ చేసేస్తుంటారు. సో ఇప్పుడు దీన్ని మార్చి, ఇప్పుడు సూర్యకాంతం ఆ రకంగా అరుస్తూ ఉంది, వాణిశ్రీ శాంతితో ఉంది. సో రెండు క్లాష్ అవుతాయి ఎలాగూ. కానీ ఎప్పుడైతే ఈ అరిచే వాళ్ళు ఉంటుందో వీళ్ళ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంటది ఇళ్లలో. శాంతితోటి ఉన్నోళ్ళు ఆ రకంగా ఉంటారు కానీ లోపల చూస్తే ఆ కుడుకుడు నడుస్తూనే ఉంటది. సో శాంతి నెగ్గాలన్నా క్రోధం నెగ్గాలన్నదే ఇక్కడ అంతర్యుద్ధం. సో పాత సినిమాలు చూసినప్పుడు కూడా ఆ దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు ఇటు నుంచి ఒక బాణం వస్తుంది, ఇటు నుంచి ఒక బాణం వస్తుంది. సో అప్పుడు ఏమైతుంది, ఏదో ఒక బాణం పడిపోతుంది, ఈ బాణం వెళ్ళి తగులుతుంది. సో ఇది దేవదానుల యుద్ధం అంటే స్థూల యుద్ధం కాదు. పౌరాణిక గాథల్లో రాశారంటే జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని ఏ రకంగా మనం మన జీవితాన్ని గడపాలన్న జీవించాలన్నది అక్కడ చెప్పారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇటు పక్క సూర్యకాంతం, ఇటు పక్క వాణిశ్రీ ఉంది. సో సూర్యకాంతం నుంచి బాణాలు వెళ్తూ ఉన్నాయి క్రోధం యొక్క. సో మామూలు పరిస్థితులు ఇప్పుడున్న కలియుగంలో అయితే ఈ క్రోధం యొక్క బాణాలే వస్తుంటే ఇటువైపు నుంచి శాంతితోటి ఉన్నా గానీ ఇది శాంతి యొక్క బాణం పడిపోయి క్రోధం వెళ్ళి అవతలోళ్ళని తగులుకుని అవతలోళ్ళు కూడా కోపాలు వచ్చేసి వాళ్ళు కూడా గొంతు పెంచేసి అరిచేస్తున్నారు. కానీ ఇప్పుడు సో ఇక్కడ అంతర్యుద్ధం నడుస్తోంది. సో కోపం వస్తూ ఉంటది జనాలకి. కొన్ని సందర్భాల్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, కొన్ని సందర్భాల్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. సో ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు మార్చాలి నా అంటే ఫస్ట్ మన స్థితి మార్చి, ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా కోపం వచ్చినా చేసినా మన శాంతి యొక్క బాణాలు వాళ్ళకి తగిలి వాళ్ళు శాంతి ఇచ్చారు.